హృదయ్ ఏంటి అసలు హృదయ్ అంటే హెరిటేజ్ సిటీ, హెచ్ఆర్ అంటే హెరిటేజ్ సిటీ, సో ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెరిటేజ్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అగ్మెంటేషన్ యోజన, డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన అని పిలుస్తాం. సో ఇది మనకు బేటీ బచావో బేటీ పడావో కన్నా ముందు స్టార్ట్ అయింది. బేటీ బచావో బేటీ పడావో 2015 జనవరి 22న ప్రారంభమైతే, సో దానికన్నా ముందు స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఈ పథకం ఏంటి, హెరిటేజ్ సిటీ అన్నాం అంటే చారిత్రక నగరాలు అభివృద్ధి చేయడం కోసం లేదా వారసత్వ నగరాలు అభివృద్ధి చేయడం కోసం ఇది ప్రవేశపెట్టారు. సో చారిత్రక వారసత్వ నగరాలు అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం. సో ఈ పథకం 2015లో లాంచ్ అయింది. సో ఇప్పటిదాకా చెప్పిన పథకాలన్నీ 5 years పాటు ఉంటాయి, ఇది జస్ట్ 27 months పాటు అమల్లో ఉంటుంది. అంటే ఈ పథకం ప్రస్తుతం కొనసాగట్లేదు, అయిపోయింది. సో దేశవ్యాప్తంగా 12 చారిత్రక నగరాలు అభివృద్ధి చేయాలనుకుంటే దానిలో తెలంగాణ నుంచి ఒకటి, దట్ ఈజ్ వరంగల్. అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకి అమరావతి సెలెక్ట్ కావడం జరిగింది. ఇక ఇది కాకుండా ఇంకొక పట్టణాభివృద్ధి పథకం ఉంది. సో దాన్నే మనం ఏమన్నామంటే ప్రసాద్ అని పిలుస్తున్నాం అన్నమాట. ప్రసాద్. సో ప్రసాద్ అంటే పిలిగ్రిమేజ్, ప్రసాద్ అంటే పిలిగ్రిమేజ్ రిజువనేషన్, సో పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువాలిటీ అగ్మెంటేషన్ డ్రైవ్. సో స్పిరిచువాలిటీ అగ్మెంటేషన్ డ్రైవ్. సో దానికి దీనికి తేడా ఏంటి, అదేమో చారిత్రక వారసత్వ నగరాలు అభివృద్ధి చేయడం, ఇది స్పిరిచువల్ నగరాలు అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలను అండ్ తర్వాత వచ్చి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం, పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం. సో ఇక్కడ వచ్చేసి మనకి 12 నగరాలు ఎంపిక చేయడం జరిగింది. ఈ 12 నగరాలు తెలంగాణ నుంచి నగరాలు మాత్రం లేవు. సో ఇది పట్టణాభివృద్ధి పథకాలకు సంబంధించిన సమాచారం.